ఓం శాంతి. జనవరి 5వ తారీఖు 2025. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 17-10-2003 మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు బాబా చెప్తున్నారు. పూర్తి సంవత్సరమంతా సంతుష్టమణిగా అయ్యి సదా సంతుష్టంగా ఉండాలి మరియు అందరినీ సంతుష్టంగా చేయాలి. ఈరోజు దిలారాముడైన బాబ్దాదా నలువైపులా ఉన్న అనగా ఎదురుగా ఉన్నవారిని మరియు దూరంగా ఉన్నప్పటికీ సమీపంగా ఉన్న ప్రతి రాజా బిడ్డను అతి ప్రియమైన పిల్లలందరినీ చూసి హర్షితమవుతున్నారు. ప్రతి పుత్రుడు రాజు, అందుకే మీరు రాజా పిల్లలు. ఈ పరమాత్మ ప్రేమ మురిపెము విశ్వంలో చాలా కొద్ది మంది ఆత్మలకు మాత్రమే ప్రాప్తిస్తుంది. కానీ మీరందరూ పరమాత్మ ప్రేమ పరమాత్మ మురిపెమునకు అధికారులు. ప్రపంచంలోని ఆత్మలు రండి రండి అని పిలుస్తున్నారు. కానీ మీరందరూ పరమాత్మ ప్రేమను అనుభవం చేస్తున్నారు. పరమాత్మ పాలనలో పాలింపబడుతున్నారు. ఇలాంటి మీ భాగ్యాన్ని అనుభవం చేస్తున్నారా? బాబ్దాదా పిల్లలందరినీ డబల్ రాజ్యాధికారులుగా చూస్తున్నారు. ఇప్పుడు కూడా స్వరాజ్య అధికారులు. ఇక భవిష్యత్తులో అయితే రాజ్యము మీ జన్మసిద్ధ అధికారము. కనుక డబల్ రాజులు కదా. అందరూ రాజులే కదా, ప్రజలైతే కాదు కదా. అందరూ రాజయోగులేనా, లేక ఎవరైనా ప్రజాయోగులు కూడా ఉన్నారా? ఎవరైనా ప్రజాయోగులుగా ఉన్నారా? వెనుక ఉన్నవారు రాజయోగులేనా? ప్రజాయోగులు ఎవ్వరూ లేరు కదా. పక్కాయేనా? ఆలోచించి అవునని చెప్పండి. రాజ్యాధికారులు అనగా సర్వ సూక్ష్మ మరియు స్థూల కర్మేంద్రియాలకు అధికారులు. ఎందుకంటే స్వరాజ్యము ఉంది కదా. మరి అప్పుడప్పుడు రాజులుగా అవుతున్నారా, లేక సదా రాజులుగా ఉంటున్నారా? ముఖ్యమైనది మీ మనసు, బుద్ధి, సంస్కారాలకు కూడా అధికారులుగా ఉన్నారా? సదా అధికారులుగా ఉన్నారా, లేక అప్పుడప్పుడు ఉంటున్నారా? స్వరాజ్యమని అన్నప్పుడు స్వరాజ్యము సదా ఉంటుందా, లేక ఒకరోజు ఉండి రెండవ రోజు ఉండకుండా ఉంటుందా? రాజ్యం అంటే సదా ఉంటుంది కదా. కనుక సదా స్వరాజ్య అధికారి అనగా సదా మనసు, బుద్ధి, సంస్కారాలపై అధికారము సదా ఉందా? సదాలో అవును అని అనడం లేదు. అప్పుడప్పుడు మనసు మిమ్మల్ని నడిపిస్తుందా, లేక మీరు మనసును నడిపిస్తున్నారా? అప్పుడప్పుడు మనసు యజమానిగా అవుతోందా? అవుతుంది కదా. కనుక సదా స్వరాజ్య అధికారులే విశ్వరాజ్యాధికారులుగా అవుతారు. సదా చెక్ చేసుకోండి. ఎంత సమయము మరియు ఎంత శక్తితో ఇప్పుడు మీ కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, సంస్కారాలపై అధికారిగా అవుతారో అంతగానే భవిష్యత్తులో రాజ్యాధికారము లభిస్తుంది. ఒకవేళ ఇప్పుడు పరమాత్మ పాలన, పరమాత్మ చదువు, పరమాత్మ శ్రీమతము ఆధారంపై సంగమయుగంలోని ఈ ఒక్క జన్మ సదా అధికారిగా లేకుంటే 21 జన్మలు రాజ్యాధికారిగా ఎలా అవుతారు? లెక్కాచారం ఉంది కదా.
ఈ సమయంలోని స్వరాజ్యం అనగా స్వయంపై రాజుగా అవ్వడం ద్వారానే 21 జన్మల గ్యారంటీ ఉంది. నేనెవరు మరియు ఎలా తయారవుతాను, ఈ మీ భవిష్యత్తును వర్తమానం యొక్క అధికారం ద్వారా మీరు స్వయమే తెలుసుకోగలరు. ఆలోచించండి. విశేష ఆత్మలైన మీ అనాది ఆది పర్సనాలిటీ మరియు రాయల్టీ ఎంత ఉన్నతమైనది. అనాది రూపంలో కూడా ఆత్మలైన మీరు పరంధామంలో ఉన్నప్పుడు ఎంత మెరుస్తున్న ఆత్మలుగా కనిపిస్తారు. ఆ మెరుపు యొక్క రాయల్టీ పర్సనాలిటీ ఎంత గొప్పగా ఉంది, కనిపిస్తోందా? తండ్రి జతజతలో ఆత్మరూపంలో కూడా ఉంటారు, సమీపంగా కూడా ఉంటారు. ఎలాగైతే ఆకాశంలో కొన్ని నక్షత్రాలు చాలా ఎక్కువ మెరిసేవిగా ఉంటాయి కదా, అలా విశేష ఆత్మలైన మీరు కూడా తండ్రి జతలో విశేషంగా మెరిసే నక్షత్రాలుగా ఉంటారు. పరంధామంలో కూడా మీరు తండ్రికి సమీపంగా ఉంటారు. తరువాత ఆదికాలమైన సత్యయుగంలో కూడా దేవాత్మలైన మీ పర్సనాలిటీ రాయల్టీ ఎంత ఉన్నతమైనది. పూర్తి కల్పమంతటిలో తిరగండి. ధర్మాత్మలు వచ్చారు, మహాత్మలు వచ్చారు, ధర్మపితలు వచ్చారు, నేతలు వచ్చారు, అభినేతలు వచ్చారు. కానీ సత్యయుగంలో దేవాత్మలైన మీకు గల పర్సనాలిటీ మరెవరికైనా ఉందా? మీ దేవతా స్వరూపము ఎదురుగా వస్తోంది కదా, వస్తోందా లేక మేము అవుతామో లేదో తెలీదని అనుకుంటున్నారా? పక్కాయే కదా. మీ దేవతా రూపాన్ని ఎదురుగా తెచ్చుకొని చూడండి. ఆ పర్సనాలిటీ ఎదురుగా వచ్చేసిందా? ఎంత రాయల్టీ ఉంది. ప్రకృతి కూడా పర్సనాలిటీ గలదిగా అయిపోతుంది. పక్షులు, వృక్షాలు, ఫలాలు, పుష్పాలు అన్నీ పర్సనాలిటీ గలవిగా రాయల్గా అయిపోతాయి. మంచిది. ఇప్పుడింకా కిందికి రండి. మీ పూజ్య రూపాన్ని చూశారా? మీ పూజ జరుగుతుందా? డబల్ విదేశీయులు పూజ్యులుగా అవుతారా లేక భారతవాసులే అవుతారా? మీరు దేవీలుగా దేవతలుగా అయ్యారా? తొండము తోక కలిగిన దేవతలు కాదు. దేవీలది కూడా కాళీ నల్లని రూపం కాదు. కానీ మందిరాలలో మీ పూజ్యస్వరూపాలకు ఎంత రాయల్టీ, ఎంత పర్సనాలిటీ ఉందో చూడండి. మూర్తి 4 అడుగులు 5 అడుగులు ఉంటుంది. కానీ మందిరాన్ని ఎంత పెద్దదిగా తయారు చేస్తారు. ఇదే మీ రాయల్టీ మరియు పర్సనాలిటీ. ఈ రోజుల్లో ప్రైమ్ మినిస్టర్లు కావచ్చు, రాజులు కావచ్చు, కానీ పాపం వారి బొమ్మలను తయారు చేసి ఎండలో పెట్టేస్తారు. అవి ఏమైపోతున్నా సరే పట్టించుకోరు. అయితే మీ పూజ్య స్వరూపం యొక్క పర్సనాలిటీ ఎంత గొప్పది. బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ ఎంత గొప్పది. డైరెక్ట్ భగవంతుడే మీ బ్రాహ్మణ జీవితంలో పర్సనాలిటీని, రాయల్టీని నింపారు. బ్రాహ్మణ జీవితం యొక్క చిత్రకారుడెవరు? స్వయంగా తండ్రి బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ. రాయల్టీ ఏది? పవిత్రత. పవిత్రతయే రాయల్టీ. నిజమే కదా. బ్రాహ్మణాత్మలందరూ ఎవరైతే కూర్చున్నారో వారందరిలో పవిత్రత యొక్క రాయల్టీ ఉంది కదా. అవునని తల ఊపండి.
వెనుక ఉన్నవారు చేతులెత్తుతున్నారు. మీరు వెనుక లేరు, ఎదురుగా ఉన్నారు. చూడండి, దృష్టి వెనుకకు వెళ్తుంది. ముందున్న వారినైతే ఇలా చూడాల్సి వస్తుంది, కానీ వెనుకకు స్వతహాగా వెళ్తుంది. కనుక చెక్ చేసుకోండి, పవిత్రత పర్సనాలిటీ సదా ఉంటుందా? మనస, వాచ, కర్మణ, వృత్తి, దృష్టి మరియు కృతి అన్నిటిలో పవిత్రత ఉందా? మనస పవిత్రత అనగా సదా మరియు సర్వుల పట్ల శుభభావన, శుభకామన. ఎలాంటి ఆత్మగా ఉన్నప్పటికీ మనసాలో పవిత్రత యొక్క రాయల్టీ అనగా సర్వుల పట్ల శుభభావన, శుభకామన, కళ్యాణ భావన, దయాభావన, దాతృత్వ భావన కలిగి ఉండడం. దృష్టిలో సదా ప్రతి ఒక్కరూ ఆత్మిక స్వరూపంలో కనిపించాలి, లేక ఫరిష్తా స్వరూపంలో కనిపించాలి. భలే వారు ఫరిష్తాగా అవ్వకపోయినా కూడా నా దృష్టిలో ఫరిష్తా రూపము మరియు ఆత్మిక రూపమే ఉండాలి. కృతి అనగా సంబంధ సంపర్కంలోకి, కర్మలోకి వస్తూ సదా సర్వులకు స్నేహం ఇవ్వాలి, సుఖం ఇవ్వాలి. ఇతరులు స్నేహం ఇచ్చినా ఇవ్వకపోయినా అందరికీ స్నేహం ఇచ్చి స్నేహిగా అవ్వడం, సుఖం ఇవ్వడం నా కర్తవ్యము. మీ స్లోగన్ ఉంది కదా, దుఃఖం ఇవ్వకండి, దుఃఖం తీసుకోకండి. ఇవ్వకూడదు మరియు తీసుకోకూడదు కూడా. ఇచ్చేవారు ఎప్పుడైనా మీకు దుఃఖం ఇచ్చినా కానీ మీరు దానిని సుఖపు స్మృతితో చూడండి. కింద పడిపోయిన వారిని ఇంకా కిందకు పడేయరు. కింద పడిపోయిన వారిని సదా పైకి ఎత్తడం జరుగుతుంది. వారు పరవశులై దుఃఖమిస్తున్నారు అనగా కింద పడిపోయినట్లే కదా. కనుక వారిని కింద పడేయరాదు. పాపం వారిని ఇంకా ఒక తన్ను తన్నకూడదు. వారిని స్నేహంతో పైకెత్తండి. అందులో కూడా దానమనేది మొదట ఇంటి నుండి ప్రారంభమవుతుంది. అనగా మీ సర్వసాథీలు, సేవాసాథీలు, బ్రాహ్మణ పరివారంలోని సాథీలు ప్రతి ఒక్కరిని ఉన్నతికి తీసుకెళ్ళాలి. వారు తమ చెడును చూపించినా కానీ మీరు వారి విశేషతలను చూడండి. నెంబరు వారుగా అయితే ఉన్నారు కదా. దీని స్మృతి చిహ్నంగానే మీ మాల ఉంది. కనుక అందరూ మొదటి నెంబరులో అయితే ఉండరు కదా. 108 నెంబరు ఉంది కదా. కనుక నెంబరు వారుగా ఉన్నారు మరియు ఉంటారు కూడా. కానీ నా బాధ్యత ఏమిటి? నేను 8లో అయితే లేనే లేను. బహుశా 108లో వస్తానేమోనని ఆలోచించకండి. 108 చివర్లో కూడా నా నెంబరు ఉండవచ్చు. కనుక నాలో కూడా కొన్ని సంస్కారాలు ఉంటాయి కదా అని అనుకోకండి. ఇతరులకు సుఖం ఇస్తూ ఇస్తూ, స్నేహాన్ని ఇస్తూ ఇస్తూ మీ సంస్కారము కూడా స్నేహిగా, సుఖీగా తప్పకుండా అయిపోతుంది. ఇది సేవ అయింది మరియు ఈ సేవ మొదట ఇంటి నుండి ప్రారంభమవ్వాలి. బాబ్దాదాకు ఈరోజు ఒక విషయంపై నవ్వు వచ్చింది. అదేమిటో చెప్పమంటారా? చూడండి, మీకు కూడా నవ్వు వస్తుంది. బాబ్దాదా అయితే పిల్లల ఆటలు చూస్తూ ఉంటారు కదా. బాబ్దాదా ఒక్కోసారి 1 సెకండులో ఏదైనా సెంటర్కు చెందిన టీవీని ఆన్ చేస్తారు.
మరోసారి మరో సెంటర్ది, ఒకసారి విదేశానిది, ఒకసారి భారతదేశానిది స్విచ్ ఆన్ చేస్తారు. పిల్లలు ఏం చేస్తున్నారో బాబ్దాదాకు తెలిసిపోతుంది. ఎందుకంటే తండ్రికి పిల్లలపై ప్రేమ ఉంది కదా. తండ్రి సమానంగా అవ్వాల్సిందే అని పిల్లలు కూడా అంటారు. పక్కాయే కదా. సమానంగా అవ్వాల్సిందే కదా. ఆలోచించి చేతులెత్తండి. మరణించాల్సి వచ్చినా, వంగాల్సి వచ్చినా, సహనం చేయాల్సి వచ్చినా, వినాల్సి వచ్చినా కానీ మేము సమానంగా అయ్యే చూపిస్తామని భావించేవారు చేతులెత్తండి. కుమారీలు ఆలోచించి చేతులెత్తండి. వీరి ఫోటో తీయండి. కుమారీలు చాలామంది ఉన్నారు. చనిపోవాల్సి వస్తుంది, వంగాల్సి వస్తుంది. పాండవులు చేతులెత్తండి. విన్నారు కదా. సమానంగా తయారవ్వాలి. సమానంగా అవ్వకపోతే మజా రాదు. పరంధామంలో కూడా సమీపంగా ఉండరు. పూజ్య రూపంలో కూడా తేడా వచ్చేస్తుంది. సత్యయుగ రాజ్యభాగ్యంలో కూడా తేడా వచ్చేస్తుంది. బ్రహ్మబాబాపై మీకు ప్రేమ ఉంది కదా. డబల్ విదేశీయులకు అందరికంటే ఎక్కువ ప్రేమ ఉంది. ఎవరికైతే బ్రహ్మబాబాపై హృదయపూర్వకమైన ప్రేమ ఉందో వారు చేతులెత్తండి. మంచిది. పక్కా ప్రేమ ఉంది కదా. ఇప్పుడు ప్రశ్నిస్తున్నాను, ఎవరిపై ప్రేమ ఉంటుందో ఆ ప్రేమకు గుర్తు ఏమిటంటే ఏదైతే వారికి ఇష్టమనిపిస్తుందో వారిని ప్రేమించే వారికి కూడా అది ఇష్టమనిపిస్తుంది. ఇరువురి సంస్కారాలు, సంకల్పాలు, స్వభావాలు అన్నీ ఒకే విధంగా ఉంటాయి. కనుకనే వారు ప్రియంగా అనిపిస్తారు కదా. కనుక బ్రహ్మబాబాపై ప్రేమ ఉంటే 21 జన్మలు అనగా మొదటి జన్మ నుండి రెండవ, మూడవ జన్మలో వస్తే బాగుండదు. కానీ మొదటి జన్మ నుండి చివరి జన్మ వరకు తోడుగా ఉంటారు. భిన్న భిన్న రూపాలలో తోడుగా ఉంటారు. మరి తోడుగా ఎవరుండగలరు? సమానంగా ఉండేవారు. బ్రహ్మబాబా నెంబర్ 1 ఆత్మ. మరి తోడుగా ఎలా ఉంటారు? నెంబర్ 1గా అయినప్పుడే తోడుగా ఉంటారు. అన్నిటిలో నెంబర్ 1 అనగా మనసాలో, వాచాలో, కర్మణాలో, వృత్తిలో, దృష్టిలో, కృతిలో అన్నిటిలో నెంబర్ 1గా అవ్వాలి. మరి మీరు నెంబర్ 1గా ఉన్నారా లేక నెంబర్ వారుగా ఉన్నారా? ఒకవేళ ప్రేమ ఉంటే ప్రేమ కోసం దేనినైనా బలిహారీ చేయడం కష్టమనిపించదు. చివరి జన్మలో కలియుగ అంతిమ సమయంలో కూడా దేహాభిమానపు ప్రేమ గలవారు తమ ప్రాణాన్ని కూడా బలి చేసేస్తున్నారు. మరి మీరు బ్రహ్మబాబాపై గల ప్రేమలో మీ సంస్కారాలను పరివర్తన చేసుకోవడం ఏమైనా పెద్ద విషయమా? అదేమైనా పెద్ద విషయమా? కానే కాదు. మరి ఈ రోజు నుండి అందరి సంస్కారాలు పరివర్తన అయిపోయాయా? పక్కానా? రిపోర్టు వస్తుంది. మీ సాథీలు రాస్తారు. పక్కానా? దాదీలు వింటున్నారా? సంస్కారాలు మారిపోయాయని అందరూ అంటున్నారు. లేకుంటే సమయం పడుతుందా? ఏమంటారు? మోహిని చెప్పండి. మారిపోతాయి కదా. వీరందరూ పరివర్తన అయిపోతారు కదా. అమెరికా వారైతే పరివర్తన అయిపోతారు. నవ్వు వచ్చే విషయం గురించి చెప్పలేదు కదా.
నవ్వు వచ్చే విషయమేమంటే అందరూ పురుషార్థమైతే చాలా చేస్తున్నారు. అది చూసి బాబ్దాదాకు దయ కూడా కలుగుతుంది. అప్పుడప్పుడు చాలా శ్రమ చేస్తారు. తర్వాత ఏం చెయ్యాలి, నా సంస్కారమే అలాంటిదని అంటారు. సంస్కారంపై దోషం వేసేసి స్వయాన్ని తేలిక చేసుకుంటారు. కానీ ఈరోజు బాబా చూశారు, మీరు దేనినైతే నా సంస్కారమని అంటున్నారో అదేమైనా మీ సంస్కారమా? మీరు ఆత్మలు, ఆత్మలే కదా, శరీరమైతే కాదు కదా. మరి ఆత్మ సంస్కారం ఏమిటి? ఒరిజినల్గా మీ సంస్కారం ఏమిటి? ఈరోజు దేనినైతే నా సంస్కారమని అంటున్నారో అది మీదా లేక రావణునిదా? ఎవరిది? మీదా? కాదు కదా. మరి నాది అని ఎందుకంటారు? నా సంస్కారమే అలాంటిదని ఊరకే అలా అనేస్తారు కదా. కనుక ఈరోజు నుండి నా సంస్కారమని అనకండి. ఒక్కోసారి అక్కడక్కడ నుండి చెత్త ఎగిరి వచ్చేస్తుంది కదా. అలా ఈ రావణుని వస్తువు కూడా వచ్చేసినప్పుడు దానిని నాది అని ఎందుకంటారు? అదేమైనా నాదా? కాదు కదా. కనుక ఇక మీదట ఎప్పుడూ అలా అనకండి. నాది అని అన్నప్పుడు నేనెవరు, నా సంస్కారమేదని గుర్తు తెచ్చుకోండి. దేహాభిమానంలో నా సంస్కారము అనేది వస్తుంది. ఆత్మాభిమానిలో ఈ సంస్కారము ఉండదు. ఇప్పుడు ఈ భాషను కూడా పరివర్తన చేసుకోండి. నా సంస్కారమని అనేసి సోమరులుగా అయిపోతారు. నా భావము అది కాదు, నా సంస్కారమని అంటారు. మరొక శబ్దం ఏదంటారు? నా స్వభావమని అంటారు. స్వభావము అనే పదము ఎంత బాగుంది. స్వ అనేది సదా మంచిగా ఉంటుంది. నా స్వభావమని అన్నప్పుడు స్వయం యొక్క భావము సదా మంచిగా ఉంటుంది, చెడుగా ఉండదు. కనుక నా స్వభావము, నా సంస్కారము అనే పదాలు ఏవైతే ఉపయోగిస్తారో ఇప్పుడు ఆ భాషను మార్చుకోండి. ఎప్పుడు నాది అనేది వచ్చినా నా ఒరిజినల్ సంస్కారం ఏది అని గుర్తు తెచ్చుకోండి. ఇలా ఎవరంటారు? నా సంస్కారము అని ఆత్మ అంటుంది కదా. ఎప్పుడైతే ఇలా ఆలోచిస్తారో మీపై మీకే నవ్వు వస్తుంది. నవ్వు వస్తుంది కదా. నవ్వు వచ్చిందంటే ఏదైతే తప్పు చేస్తారో అది సమాప్తమైపోతుంది. దీనినే భాషను మార్చుకోవడమని అంటారు. అనగా ప్రతి ఆత్మ పట్ల స్వమానం మరియు సన్మానం కలిగి ఉండడం. స్వయం కూడా సదా స్వమానంలో ఉండండి. ఇతరులను కూడా స్వమానంలో చూడండి. ఏవైనా మీకు ఇష్టం లేని విషయాలు జరిగినప్పుడు, ఎప్పుడైనా ఏదైనా కిట్కిట్ జరిగినప్పుడు మీకు ఇష్టమవుతుందా? ఇష్టపడదు కదా. కనుక ఒకరినొకరు స్వమానంతోనే చూసుకోండి. వీరు విశేషమైన ఆత్మ, వీరు తండ్రి ద్వారా పాలింపబడుతున్న బ్రాహ్మణాత్మ. వీరు కోటిలో కొందరు, ఆ కొందరిలో కూడా ఒక ఆత్మ అనే స్వమానంతో చూడండి. కేవలం ఒక పని చేయండి. మీ నయనాలలో బిందువును ఇముడ్చుకోండి. అంతే. ఒక బిందువు ద్వారా అయితే చూస్తారు, రెండవ బిందువును కూడా ఇముడ్చుకున్నారంటే ఏమీ అవ్వదు. శ్రమ చేసే అవసరం ఉండదు. ఆత్మ ఆత్మను చూస్తూ ఉంది. ఆత్మ ఆత్మతో మాట్లాడుతూ ఉంది.
ఆత్మిక వృత్తి, ఆత్మిక దృష్టిని తయారు చేసుకోండి. ఏం చేయాలో అర్థమైందా? ఇప్పుడు నా సంస్కారమని ఎప్పుడూ అనకండి. స్వభావమని అన్నప్పుడు స్వయం యొక్క భావంలో ఉండండి. సరేనా? బాబ్దాదా ఏం కోరుకుంటున్నారంటే ఈ పూర్తి సంవత్సరమంతా భలే సీజన్ 6 మాసాలే నడుస్తుంది. కానీ పూర్తి సంవత్సరమంతా ఎప్పుడు ఎవరిని కలిసినా, మీరు పరస్పరంలో కలిసినా, ఇతర ఆత్మలతో కలిసినా, ఎప్పుడు కలిసినా, ఎవరిని కలిసినా వారందరికీ సంతుష్టత యొక్క సహయోగాన్ని ఇవ్వండి. స్వయం కూడా సంతుష్టంగా ఉండండి, ఇతరులను కూడా సంతుష్టపరచండి. ఈ సీజన్ యొక్క స్వమానము సంతుష్టమణి, సదా సంతుష్టమణి. అన్నయ్యను కూడా మణి అనే అంటారు. మణ అనేది ఉండదు, మణి అనేది ఉంటుంది. ఒక్కొక్క ఆత్మ ప్రతి సమయంలో సంతుష్టమణిగా ఉండాలి. స్వయం సంతుష్టంగా ఉంటే ఇతరులను కూడా సంతుష్టపరుస్తారు. సంతుష్టంగా ఉండాలి మరియు సంతుష్టంగా చేయాలి. సరేనా? ఇష్టమేనా? అందరూ చేతులెత్తారు. చాలా మంచిది. శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఏది ఏమైపోయినా మీ స్వమానమనే సీటుపై ఏకాగ్రం అవ్వండి. ఒకసారి ఒక సీటుపై, ఒకసారి మరొక సీటుపై ఇలా భ్రమించకండి. మీ స్వమానమనే సీటుపై ఏకాగ్రంగా ఉండండి. సీటుపై ఏకాగ్రంగా సెట్ అయ్యి ఒకవేళ ఏదైనా విషయం వచ్చినప్పుడు దానిని ఒక కార్టూన్ షో వలె చూడండి. కార్టూన్ షో చూడడం మంచిగా అనిపిస్తుంది కదా? కనుక ఇది సమస్య కాదు. కార్టూన్ షో నడుస్తోందని భావించండి. ఒకసారి సింహం వస్తుంది, ఒకసారి మేక వస్తుంది, ఒకసారి తేలు వస్తుంది, ఒకసారి మురికి బల్లి వస్తుంది. ఇదంతా కార్టూన్ షో. మీ సీటు నుండి అప్సెట్ అవ్వకండి. అప్పుడు మజా వస్తుంది. మంచిది. నలువైపులా ఉన్న ప్రియమైన రాజా పిల్లలకు, సర్వస్నేహి, సహయోగి, సమానంగా అయ్యే పిల్లలకు, సదా తమ శ్రేష్ఠ స్వభావాన్ని, సంస్కారాన్ని స్వరూపంలో ఎమర్జ్ చేసుకునే పిల్లలకు, సదా సర్వులకు స్నేహాన్ని, సుఖాన్ని ఇచ్చే పిల్లలకు, సదా సంతుష్టమణులుగా అయ్యి సంతుష్టతా కిరణాలను వ్యాపింపజేసే పిల్లలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. నమస్తే బాబా, నమస్తే. వరదానము: శుభచింతన మరియు శుభచింతక స్థితి యొక్క అనుభవం ద్వారా బ్రహ్మ బాబా సమానంగా మాస్టర్ దాతా భవ. వివరణ: బ్రహ్మ బాబా సమానంగా మాస్టర్ దాతగా అవ్వాలంటే ఈర్ష్య, అసహ్య భావన మరియు విమర్శించడం ఈ 3 విషయాల నుండి ముక్తులుగా ఉండి సర్వుల పట్ల శుభచింతకులుగా అవ్వండి మరియు శుభచింతన యొక్క స్థితిని అనుభవం చేయండి. ఎందుకంటే ఎవరిలో అయితే ఈర్ష్య అనే అగ్ని ఉంటుందో వారు స్వయం కాలుతారు, ఇతరులను కూడా వ్యాకులపరుస్తారు. అసహ్య భావన కలవారు స్వయం కూడా కింద పడతారు, ఇతరులను కూడా కింద పడేస్తారు. తమాషాకైనా ఇతరులను విమర్శించేవారు ఆత్మను ధైర్యహీనంగా చేసి దుఃఖపరుస్తారు. కనుక ఈ 3 విషయాల నుండి ముక్తులుగా ఉండి
శుభ చింతన స్థితిని అనుభవం చేయడం ద్వారా దాత యొక్క పిల్లలు మాస్టర్ దాతలుగా అవ్వండి. స్లోగన్: మనసు, బుద్ధి, సంస్కారాలపై సంపూర్ణ రాజ్యం చేసే స్వరాజ్య అధికారులుగా అవ్వండి. ఓం శాంతి. ఈరోజు స్వమానము: నేను ఆత్మ, మానవ సృష్టి వృక్షపు మూలము. యోగాభ్యాసము: బీజరూపుడైన వృక్షపతి శివబాబా మరియు ఆదిపిత బ్రహ్మ తండ్రి జతలో నేను సృష్టి వృక్షపు మూలములో ఉన్నాను. సమస్త వంశావళికి కొమ్మ రెమ్మలకు సకాష్ ఇచ్చి పచ్చపచ్చగా తయారు చేస్తున్నాను. ధారణ: హద్దుల నుండి బయటపడి విశ్వానికి సకాష్ ఇవ్వాలి. చింతన: అడ్డంకులుగా మారే హద్దుభావాలు ఏవి? బ్రాహ్మణ పిల్లలైన మీరు కాండము వంటివారు. కాండము నుండే పూర్తి వృక్షానికంతా శక్తి అందుతుంది. కనుక ఇప్పుడు మీరు విశ్వానికి సకాష్ ఇచ్చేవారిగా అవ్వండి. ఒకవేళ 20 సెంటర్లు, 30 సెంటర్లు, 200 లేక 250 సెంటర్లు లేక జోన్ ఇవి బుద్ధిలో ఉంటే బేహద్దుకు సకాష్ ఇవ్వలేరు. కనుక హద్దుల నుండి బయటకు వచ్చి ఇప్పుడు బేహద్ యొక్క సేవా పాత్రను ప్రారంభించండి. బేహద్దులోకి వెళ్ళడం ద్వారా హద్దు విషయాలు వాటంతటవే వదిలిపోతాయి. బేహద్దు సేవ ద్వారా పరివర్తన అవ్వడం అనేది తీవ్రగతి సేవ యొక్క ఫలితము. ఓం శాంతి.